హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో జైన మతం గురించి కంప్లీట్గా నేర్చుకుందాము. అయితే ప్రీవియస్ వీడియోస్లో ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీలో భాగంగా ఫస్ట్ సెకండ్ లెసన్స్లో సింధు నాగరికత అలాగే వేద నాగరికత గురించి కంప్లీట్గా నేర్చుకున్నాం కదా. ఇప్పుడు థర్డ్ టాపిక్ అనమాట జైన మతం. ఈ జైన మతం గురించి కంప్లీట్గా నేర్చుకుందాం. అయితే జైన మతం గురించి కంప్లీట్గా నేర్చుకుందాము. అసలు టాపిక్ ఏంటి అంటే, అయితే ఈ సింధు నాగరికత అలాగే వేద నాగరికత తర్వాత క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో అంటే క్రీస్తు పూర్వం 600 ఈ టైంలో కొన్ని మతాలు ఉద్భవించాయన్నమాట. ఎందుకు అంటే ఇక్కడ బ్రాహ్మణులు, క్షత్రియులు, శూద్రులు, వైశ్యులు అని చెప్పేసి 4 రకాల ఈ వర్ణ వ్యవస్థ అనేది ఏర్పడిందనమాట. 4 కేటగిరీసు. సో అందులో బ్రాహ్మణులు అంటే ఈ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వాళ్ళు వీళ్ళదే ఎక్కువ ఆధిపత్యం ఎక్కువ ఉండేదన్నమాట. సో వీళ్ళు జంతు బలి ఇవ్వడం లాంటివి, యజ్ఞాలు చేయడం ఇలాంటివి చేస్తుండేవాళ్ళు. సో ఇలా చేస్తుంటే మిగతా వాళ్ళకి ఇది నచ్చకపోతుండే అనమాట. వాళ్ళే ఎక్కువ ఆధిపత్యం చేయడం, లీడర్షిప్ ఎక్కువ వాళ్ళే చేయడము, ఇలా జంతు బలి ఇవ్వడము. సో మిగతా కేటగిరీస్ వాళ్ళకి నచ్చకపోతుండే. సో నచ్చకపోయేసరికి వేరే మతాన్ని ఉద్భవించేలా చేయాలి, వేరే మతాన్ని ఆవిర్భవించాలి అని చెప్పేసి కొన్ని మతాలు ఆ టైంలో ఉద్భవించాయన్నమాట. సో వాటి గురించి కంప్లీట్గా నేర్చుకుందాము. అయితే ఈ క్రీస్తుపూర్వం 600లో ఏం జరిగింది అంటే, ఫస్ట్ ఏర్పడిన మతం ఏంటి అంటే అజీవక మతం అనమాట. సో అజీవక మతం. అయితే ఈ అజీవక మతాన్ని స్థాపించింది ఎవరు అని క్వశ్చన్ వస్తుంది. గోశాల మక్కలి పుత్ర అనమాట. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, అతి ప్రాచీనమైన మతం ఏంటి ఈ మూడిట్లో అనే ఆప్షన్స్ ఇస్తాడు. అజీవక మతం అనమాట. గోశాల మక్కలి పుత్ర స్థాపించాడు. ఆ తర్వాత జైన మతం అంటే బౌద్ధ మతం కంటే ప్రాచీనమైన మతం ఏంటి అంటే జైన మతం, అజీవక మతం అనమాట. ఇది కూడా ఒక స్టేట్మెంట్ వైజ్గా గుర్తుపెట్టుకోవాలి. ఈ జైన మతాన్ని స్థాపించినది ఎవరు అంటే వర్ధమాన మహావీరుడు అనమాట. నెక్స్ట్ బౌద్ధ మతం తెలుసు కదా, గౌతమ బుద్ధుడు స్థాపించాడు. సో ఇప్పుడు ఈ లెసన్లో జైన మతం గురించి కంప్లీట్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి వాటి మీద ఫోకస్ చేసి కంప్లీట్గా ఈ టాపిక్ని నేర్చుకుందాము. అయితే ఫస్ట్ ఏంటి అంటే, ఈ జైన మతంలో జనరల్గా ఫస్ట్ ఈ జైన మతాన్ని స్వీకరించగానే సన్యాసి అంటారనమాట. సో ఫస్ట్ పోస్ట్ అని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సో సాధు అంటారు, సన్యాసి లేదా సాధు. అయితే ఇతని తర్వాత అంటే ఈ సన్యాసి వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పోస్ట్కి ప్రమోషన్స్ వస్తాయి కదా, అట్లాంటిది అనమాట. ఇక్కడ కూడా అలాగే గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఏంటి అంటే సన్యాసి అనమాట. సో సాధు, ఆ సాధు ఏమవుతాడు తర్వాత అంటే ఉపాధ్యాయ పోస్ట్కి సాధు ఏమవుతాడు అంటే ఉపాధ్యాయ అవుతాడు. ఉపాధ్యాయ తర్వాత ఆచార్య అవుతాడు. ఆచార్య తర్వాత హరిహంత్ అవుతాడు అనమాట. ఈ హరిహంత్లో ఏంటి అంటే సల్లేఖన వ్రతం చేయడానికి అర్హుడు అనమాట. ఈ హరిహంత్ ఇక్కడ ఈ స్టేజ్కి వచ్చాక సల్లేఖన వ్రతం అనేది ఉంటుందన్నమాట జైన మతంలో. ఈ సల్లేఖన వ్రతం చేస్తే తను తీర్థంకరుడు అవుతాడు. లాస్ట్ పోస్ట్ అనమాట. సో తీర్థంకరుడు ఈ సల్లేఖన వ్రతం చేస్తే తీర్థంకరుడు అవుతాడు. సల్లేఖన వ్రతం ఎప్పుడు చేయాలి అంటే హరిహంత్ అనే స్టేజ్కి వచ్చాక చేయాలన్నమాట. సాధు, ఉపాధ్యాయ, ఆచార్య, హరిహంత్, తీర్థంకరుడు. ఇది గుర్తుపెట్టుకోండి. అయితే ఈ జైన మతంలో ఎంతమంది తీర్థంకులు ఉన్నారు అంటే 24 మంది అన్నమాట. సో 24 మంది. సో ఇందులో ఓన్లీ 2-3 మెంబర్స్ గురించి చారిత్రక ఆధారాలు ఉన్నాయన్నమాట, ప్రూఫ్స్ ఉన్నాయి. సో వాళ్ళ గురించి మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకోవాలి. అయితే ఇది తీర్థంకరుడు 24 మంది ఉన్నారని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏంటి అంటే, ఇక్కడ సన్యాసులందరూ తీర్థంకరులు కారు అనమాట. సో ఈ స్టేట్మెంట్ కూడా గుర్తుపెట్టుకోండి. తీర్థంకరులందరూ సన్యాసులు, సన్యాసులందరూ తీర్థంకరులు కాదు. ఇది జస్ట్ లాజిక్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏంటి అంటే, జైన మత సన్యాసులు అని చెప్తున్నాం కదా, ఈ సన్యాసులను జైన మతంలో ఏమంటారు అంటే నిగ్రంథులు లేదా శ్రమణులు అంటారు. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. అంటే జైనులను ఏమంటారు అంటే నిగ్రంథులు లేదా శ్రమణులు అంటారు. నిగ్రంథులు, శ్రమణులు అని ఏ మతంలో అంటారు అని చెప్పేసి అడుగుతారు. జైన మతంలో అనమాట నిగ్రంథులు, శ్రమణులు. ఇది ఇంకో పాయింట్. ఏంటి అంటే, ఇప్పుడు తీర్థంకరులు ఉన్నారు అని చెప్పాను కదా 24 మంది. ఇలా అని అందరూ క్షత్రియ వర్ణ వ్యవస్థానికి అందరూ క్షత్రియులు అనమాట. ఈ తీర్థంకరులందరూ క్షత్రియులు. ఇది కూడా ఒక పాయింట్. ఈ జైన మతం అనే పేరు ఎలా వచ్చింది అంటే జినా అనే పదం నుంచి వచ్చిందనమాట ఈ జైన మతము. అయితే ఇక్కడ తీర్థంకరుడు అంటున్నాం కదా, దానికి మీనింగ్ ఏంటి మరి అంటే వారధిని నిర్మించిన వాడు తీర్థంకరుడు అనమాట. ఇది జస్ట్ స్టేట్మెంట్ వైజ్గా గుర్తుపెట్టుకోండి. ఇది జస్ట్ బేసిక్స్ అనమాట జైన మతం గురించి. ఇక్కడ
ఓన్లీ బేసిక్స్. నెక్స్ట్ ఏంటి అంటే మరి 24 మంది తీర్థంకరులు ఉన్నారు అని చెప్పాను కదా, అందులో మనకి ఫస్ట్ 23rd 24th తీర్థంకరుల గురించి మనకు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. సో వాళ్ళ గురించి మనం చూస్తే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అనమాట. సో అదేందో చూద్దాము. ఫస్ట్ తీర్థంకరుడు ఎవరు అని క్వశ్చన్ వస్తుంది. వృషభనాథుడు అనమాట. వృషభనాథుడు ఇతని యొక్క సింబల్ ఏంటి అని అడుగుతారు. ఎద్దు అనేది ఇతని యొక్క సింబల్ వృషభనాథుడు. అయితే చారిత్రక జైనమాత కృషి చేసిన వారు ఎవరు అంటే వృషభనాథుడు అనమాట. అంటే ఇతను జైన మతం అని పేరు పెట్టలేదు, జస్ట్ ఈ మతం ఆవిర్భవించడానికి కానీ లేకపోతే ఈ మతం ఈ కృషి అంటే అభివృద్ధి చెందడానికి కానీ కృషి చేసిన వారు ఎవరు అంటే వృషభనాథుడు అనమాట. ఇతను ఈ వృషభనాథుడిని ఋగ్వేదంలో పేర్కొనబడ్డాడనమాట. ఋగ్వేదంలో వృషభనాథుడి గురించి ఉంటుందన్నమాట. ఇది కూడా మెయిన్ పాయింట్. అయితే ఈ వృషభనాథుడికి 2 కొడుకులు ఉంటారనమాట, భరతుడు బాహుబలి అని చెప్పేసి. అయితే ఏంటి అంటే ఈ వృషభనాథుడికి 2 కొడుకులు ఉంటారు, భరతుడు బాహుబలి అని చెప్పేసి 2 కొడుకులు ఉంటారనమాట. అయితే అయితే బాహుబలిని గోమటేశ్వరుడు అని కూడా అంటారనమాట. ఈ బాహుబలి యొక్క విగ్రహం ఉంటుందన్నమాట. ఈ బాహుబలి యొక్క విగ్రహం ఎక్కడ ఉంటుంది అంటే కర్ణాటకలోని శ్రావణబెళగొల అనే ప్రాంతంలో ఈ బాహుబలి అనే విగ్రహం ఉంటుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. వృషభనాథుడు 2 కొడుకులు. నెక్స్ట్ ఏంటి అంటే అరిష్టనేమి. ఈ అరిష్టనేమి వచ్చేసి ఓన్లీ సింగిల్ పాయింట్ అనమాట. ఇతడు శ్రీకృష్ణుడి బంధువు ఎవరు తీర్థంకరుల్లో అని చెప్పేసి అడుగుతారు. అరిష్టనేమి, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏంటి అంటే పార్శ్వనాథుడు. ఈ పార్శ్వనాథుని ఏమంటారు అంటే పురుషధనీయ అంటారనమాట. ఇతని యొక్క టైటిల్ బిరుదు అని చెప్పొచ్చు. అయితే ఏంటి అంటే ఇతను 23వ తీర్థంకరుడు. 23వ తీర్థంకరుడు ఎవరు అంటే పార్శ్వనాథుడు. ఇతని యొక్క సింబల్ ఏంటి అంటే పాము. మరి వృషభనాథుడి యొక్క సింబల్ ఏంటి అంటే ఎద్దు అనమాట. పార్శ్వనాథుడు పాము, పా ఇలా గుర్తుపెట్టుకోండి. ఇతని యొక్క వంశం ఏంటి అంటే ఇక్ష్వాకు వంశం అనమాట. అయితే ఇతను చారిత్రక జైనమత స్థాపకుడు ఎవరు అని క్వశ్చన్ వస్తే ఈ స్టేట్మెంట్ చారిత్రక జైనమత స్థాపకుడు ఎవరు అంటే ఈ పార్శ్వనాథుడు అనమాట. ఇతను 4 సిద్ధాంతాలను ప్రవేశపెట్టాడు. ఆ 4 సిద్ధాంతాలు ఏంటి అంటే సత్యం, అహింస, అపరిగ్రహ, అస్థేయము. అంటే అపరిగ్రహ అంటే ఆస్తిని కలిగి ఉండరాదు, అస్థేయము అంటే దొంగతనం చేయరాదు, సత్యము పలకాలి, అహింస చేయకూడదు అనమాట. ఇలా 4 సిద్ధాంతాలను ప్రవేశపెట్టింది ఎవరు అని అడుగుతారు. పార్శ్వనాథుడు. ఇక్కడ మీనింగ్స్ కూడా తెలుసుకోవాలి. అపరిగ్రహ అంటే ఆస్తి కలిగి ఉండరాదు, అస్థేయము అంటే దొంగతనం చేయరాదు. అయితే ఇతన్ని ఫాలో అవుతారు కదా కొందరు శిష్యులు అని చెప్పొచ్చు, అనుచరులు. వాళ్ళని ఏమంటారు అంటే శ్వేతాంబరులు అంటారు. అంటే ఏంటి అంటే మీనింగు వీళ్ళు వైట్ క్లాత్స్ ధరించే వాళ్ళు అనమాట, తెల్లటి వస్త్రాలు ధరించే వాళ్ళు. అందుకే వీళ్ళని శ్వేతాంబరులు అంటారు. ఇది కూడా మెయిన్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి అంటే వర్ధమాన మహావీరుడు. ఈ వర్ధమాన మహావీరుడు వచ్చేసి చివరి తీర్థంకరుడు అన్నమాట, 24వ తీర్థంకరుడు. ఇతనిని దిగంబరుడు అని కూడా అంటారు. అయితే ఈ జైనమత నిజమైన స్థాపకుడు ఎవరు అంటే వర్ధమాన మహావీరుడు అన్నమాట. అయితే ఇతను బౌద్ధ మత యొక్క స్థాపకుడు అయిన గౌతమ బుద్ధుడి సమకాలికుడు అనమాట. ఇతనున్న టైంలోనే ఇతను కూడా ఉన్నాడనమాట, వర్ధమాన మహావీరుడు. అయితే ఏంటి అంటే ఇప్పుడు పార్శ్వనాథుడు 4 సిద్ధాంతాలను ప్రవేశపెట్టాడు కదా, సత్యం, అహింస, అపరిగ్రహ, అస్థేయము అని చెప్పేసి. ఈ 4తో పాటు ఇంకొకటి యాడ్ చేశాడనమాట. అదే ఏంటి అంటే బ్రహ్మచర్యం. ఈ బ్రహ్మచర్యంని యాడ్ చేశాడు. బ్రహ్మచర్యం అంటే ఏంటిదంటే వివాహం చేసుకోకుండా ఉండడం అనమాట. బ్రహ్మచర్యంని యాడ్ చేశాడు. ఎవరు అని అడుగుతారు. వర్ధమాన మహావీరుడు. అయితే ఈ 5 సిద్ధాంతాలు ఉన్నాయి కదా, సత్య, అహింసం, అపరిగ్రహ, అస్థేయము అలాగే బ్రహ్మచర్యం. ఈ 5 సిద్ధాంతాలను కలిపి ఏమంటారు అంటే పంచవ్రతాలు అంటారు. మోస్ట్ ఇంపార్టెంట్ పంచవ్రతాలు. పంచవ్రతాలు అంటే ఏంటి అని చెప్పేసి అడుగుతారనమాట. సత్యం, అహింస, అపరిగ్రహ, అస్థేయము, బ్రహ్మచర్యం. నెక్స్ట్ ఏంటి అంటే ఇతని యొక్క పేరెంట్స్ నేమ్స్ ఏంటి అంటే త్రిశాల, సిద్ధార్థుడు అనమాట. వైఫ్ నేము యశోద, కూతురు వచ్చేసి ప్రియదర్శిని అనమాట. వీళ్ళ వైఫ్ యొక్క తమ్ముడే జమాలి అనమాట. ఈ జమాలికి ఇచ్చి కూతుర్ని మ్యారేజ్ చేశాడనమాట. సో ఇతని యొక్క ఫస్ట్ శిష్యుడు ఎవరు అని అడుగుతారు. జమాలి. ఈ జమాలి ఎవరు అంటే ఇతని యొక్క ఫస్ట్ శిష్యుడు అల్లుడు అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇతను ఏ ప్లేస్లో జన్మించాడు అంటే కుందా అనే గ్రామంలో బీహార్లో జన్మించాడు. ఇతను పావాపూరిలో మరణించాడనమాట. అంటే ఇవి జస్ట్ గుర్తు పెట్టుకోండి. 5 సిద్ధాంతాలు, పంచవ్రతాలు, ఫస్ట్ శిష్యుడు ఎవరు, జామాలి.
నెక్స్ట్ ఏమైంది, నెక్స్ట్ కాలంలో ఏమైంది అంటే ఇప్పుడు పార్శ్వనాథుడిని ఫాలో అయ్యే వాళ్ళను శ్వేతాంబరులు అనేవాళ్ళు అనమాట. వర్ధమాన మహావీరుడిని ఫాలో అయ్యే వాళ్ళని దిగంబరులు అనేవాళ్ళు అనమాట. సో ఇతనేమో వైట్ క్లాత్స్ ధరించాలి అని చెప్పేసి శ్వేతాంబరులు అంటారని చెప్పాను కదా. సో అలా వాళ్ళని శ్వేతాంబరులు అంటారు. మహావీరుడిని ఫాలో అయ్యే వాళ్ళని దిగంబరులు అంటారనమాట. అయితే ఇతను శ్వేతాంబరులో నాయకత్వం వహించింది ఫేమస్ పర్సన్ ఎవరు అంటే స్థూలబాహు అనే అతను. దిగంబరులో ఫేమస్ పర్సన్ ఎవరు అంటే భద్రబాహు. అయితే ఈ శ్వేతాంబరులను తెరపందేలు అని కూడా అంటారు. నేమ్ గుర్తుపెట్టుకోండి, తెరపందేలు అని ఎవరిని అంటారు అంటే శ్వేతాంబరులని. అలాగే దిగంబరులని ఏమంటారు అంటే సమయ్యాలు అంటారనమాట. సో ఈ దిగంబరులు ఏమయ్యారు అంటే సౌత్ ఇండియాకి వెళ్ళిపోయారనమాట. ఆ తర్వాత జైన పరిషత్ అంటే మీటింగ్స్ అనమాట. 2 మీటింగ్స్ జరిగాయి. ఈ మీటింగ్స్లోనే పరిషత్ అంటారు. 1వ జైన పరిషత్, 2వ జైన పరిషత్. ఎక్కడ ప్రారంభించారు, దానికి అధ్యక్షుడు ఎవరు, దాని యొక్క ప్రత్యేకత ఏంటో చూద్దాము. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. అయితే ఈ 2 జైన పరిషత్లను ఎవరు నిర్వహించారు అంటే శ్వేతాంబరులు నిర్వహించారనమాట. అంటే ఈ దిగంబరులు దీనిని రిజెక్ట్ చేశారు, ఈ జైన పరిషత్తులకి అటెండ్ అవ్వలేదన్నమాట. సో ఓన్లీ శ్వేతాంబరులే ఈ జైన పరిషత్తులని నిర్వహించారు. అయితే ఫస్ట్ 1వ జైన పరిషత్తు ఎక్కడ జరిగింది అంటే పాటలీపుత్రంలో జరిగింది. దీనికి అధ్యక్షత వహించినది ఎవరు అంటే స్థూలభద్రుడు అనమాట. అయితే దీని యొక్క ప్రత్యేకత ఏంటి మరి అంటే ఈ జైనమత గ్రంథాలను ఏమంటారు అంటే అంగాలు అంటారు. మొత్తం ఎన్ని అంగాలు ఉన్నాయి, ఎన్ని జైనమత గ్రంథాలు ఉన్నాయంటే 12 ఉన్నాయన్నమాట. వాటినే మనం ఏమంటారంటే ద్వాదశాంగములు అంటారు. ద్వాదశాంగములు అంటే 12 అంగాలు. ఈ 12 అంగాలను క్రోడీకరించారనమాట ఫస్ట్ మీటింగ్లో. జస్ట్ స్థలము, అధ్యక్షుడు, ఇవి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి 2వ జైన పరిషత్తు. ఈ 2వ జైన పరిషత్ వచ్చేసి గుజరాత్లోని వల్లభి అనే ప్రాంతంలో జరిగింది. అయితే దీనికి అధ్యక్షుడు వహించినది ఎవరు అంటే దేవవ్రత క్షమస్ రయన. ఇతను ఈ 2వ జైన పరిషత్కి అధ్యక్షుడు. 2 శ్వేతాంబరులు నిర్వహించారు. ఇది జస్ట్ పాయింట్. నెక్స్ట్ ఏంటి అంటే మరి జైన సాహిత్యం. ఈ జైన సాహిత్యం గురించి మనం నేర్చుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అంటే గ్రంథాలు, వాటిని ఎవరు రచించారని చెప్పేసి మనకు మ్యాచ్ ది ఫాలోయింగ్ లాగా వస్తాయి కదా. సో అవి మోస్ట్ ఇంపార్టెంట్. జైన సాహిత్యం మెయిన్గా అర్ధమాగధి అలాగే ప్రాకృత భాషలో వ్రాయడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోండి. అయితే ఇంతకుముందుకే చెప్పాను కదా, అంగాలు అంటే జైనమత గ్రంథాలని ఏమంటారు అంటే అంగాలు అంటారు. ఎన్ని ఉన్నాయి అంటే 12 ఉన్నాయి. అందుకే వీటిని ఏమంటారు అంటే ద్వాదశాంగములు అంటారు. వీటినే ఉపాంగములు అని కూడా అంటారనమాట. అయితే ఇవి ఏ భాషలో రాయబడ్డాయి మరి అంటే అర్ధమాగధి భాషలో రాయబడ్డాయి. అయితే ఈ అంగాలపై వ్రాసిన వ్యాఖ్యానాలు ఉంటాయి కదా, వాటిని ఏమంటారు అని ఒక స్టేట్మెంట్ వస్తుంది. నిరూక్తులు అంటారు. నిరూక్తులు అంటే ఏమిటి అని కూడా రావచ్చు. అయితే ఇక్కడ ఒక గ్రంథము, అవి రాసిన వాళ్ళు ఎవరో చూద్దాము. ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ కల్పసూత్ర రాసింది ఎవరు అంటే భద్రబాహు అనమాట. ప్రాకృత భాషలో రాశారు. ఈ భద్రబాహు ఎవరు అంటే దిగంబరుల యొక్క నాయకుడు అని చెప్పాను కదా. ఇక్కడ దిగంబరుల యొక్క నాయకుడు భద్రబాహు. ఇతను రాసిన గ్రంథం ఏంటి అంటే కల్పసూత్ర. ఇందులో 3 పార్ట్స్ ఉంటాయన్నమాట. జైన చరిత, దిరవలి సూత్ర, అలాగే సమోచారి. అయితే ఈ జైన చరితలో ఏముంటుంది అంటే ఇక్కడ జైన మతం యొక్క తీర్థంకరులు ఉన్నారు కదా, వాళ్ళ యొక్క చరిత్ర ఉంటుందన్నమాట ఈ జైన చరిత్రలో. అలాగే నెక్స్ట్ దిరవలి సూత్రలో ఏముంటుంది మరి అంటే గణాధారుల గురించి ఇందులో ఉంటుంది. నెక్స్ట్ సమోచారిలో ఏముంటుంది మరి ఇక్కడ సమోచారిలో ఏముంటుంది అంటే ఇక్కడ రూల్స్, రెగ్యులేషన్స్, నిబంధనలు, నియమాలు ఉంటాయన్నమాట. ఇది జస్ట్ కల్పసూత్ర భద్రబాహు అని గుర్తుపెట్టుకోండి. ప్రాకృత భాషలో రాయడం జరిగింది. నెక్స్ట్ సమయసారం, ప్రవచన సారం, పంచాస్తికాయ సారం. ఈ మూడింటిని కలిపి ఏమంటారంటే సారత్రయం అంటారు. కొండ కుందనాచార్య అనే అతను రాశాడనమాట. ఇది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి యశస్సు తిలక, అలాగే నీతి వాక్యామృత. ఇది సాంస్క్రిట్లో రాశారనమాట. ఎవరు అంటే సోమదేవ సూరి. నెక్స్ట్ పరిశిష్ట పర్వన్ త్రిషష్టి సకల పురుష హేమచంద్ర సూరి రాశారు. అలాగే ధర్మామృత గ్రంథం నయనసేనుడు ఇంపార్టెంట్. బృహత్రుతా కోశం హరిసేనుడు. సూత్రాంగాలు మహావీరుడు. ఆది పురాణం పంప. అంటే ఇందులో జైన మతం గురించి ప్రస్తావించడం జరిగిందనమాట. ఇవి జస్ట్ గ్రంథాలు, వ్రాసిన వాళ్ళు ఎవరో ఇదనమాట. మ్యాచ్ ది ఫాలోయింగ్ లాగా అడుగుతారు, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ జైన శిల్పం గురించి చూద్దాము. శిల్పం అంటే కొన్ని
కట్టడాలు నిర్మించారన్నమాట. అది ఏ ప్రాంతంలో ఉన్నాయి అని చెప్పేసి అడుగుతారు. మౌంట్ అబూలోని దిల్వారా దేవాలయం రాజస్థాన్లో ఉంది. ఉదయగిరి పర్వతాలు ఒడిషా, ఎల్లోరా గుహలు తెలుసు కదా మహారాష్ట్ర, పార్శ్వనాథ కొండలు జార్ఖండ్, కొలనుపాక తెలంగాణ అనమాట. ఇవి గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ దిల్వారా దేవాలయం అని చెప్పాను కదా, ఇది నిర్మించినది ఎవరు అని అడుగుతారు. తేజపాల ధర్మపాల. అయితే ప్రముఖ విద్యా కేంద్రం ఎక్కడ ఉంది అంటే ఉజ్జయిని. ఇది గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటి అంటే విద్యా కేంద్రాలను ఏమంటారు ఈ జైన మతంలో అంటే సరస్వతి గుచ్చ అని అంటారనమాట. సరస్వతి గచ్చ. అయితే ఈ జైన మతంలో విద్యా కేంద్రాలను ఏమంటారు మరి అంటే సరస్వతి గచ్చ అని అంటారనమాట. ఇక లాస్ట్ వచ్చేసి జైన మతంను ఆదరించిన రాజులు ఎవరు, వాళ్ళు ఏ వంశానికి చెందిన వాళ్ళు, వాళ్ళ యొక్క ప్రత్యేకత ఏంటో చూద్దాము. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అనమాట. మళ్ళీ ఈ వంశం గురించి చెప్పుకునేటప్పుడు కూడా మనం ఈ టాపిక్ వస్తుందన్నమాట. ఏ రాజు ఏ మతాన్ని స్వీకరించాడు అని చెప్పేసి, దేనికోసం కృషి చేశాడు, దేనిని డెవలప్ చేశాడని చెప్పేసి క్వశ్చన్స్ వస్తాయి. సో ఫస్ట్ వచ్చేసి ప్రద్యోధనుడు. ఇతను అవంతి పాలకుడు అనమాట. జైన మతంను స్వీకరించిన ఫస్ట్ రాజు ఎవరు అని అడుగుతారు. ఎవరు అంటే ప్రద్యోధనుడు. నెక్స్ట్ బింబిసారుడు. ఇతను అర్యాంక వంశం. నెక్స్ట్ ఉదయనుడు. ఇతను కూడా అర్యాంక వంశం అన్నమాట. మహాపద్మనందుడు నందవంశం. చంద్రగుప్త మౌర్యుడు. ఇతను మౌర్య వంశం అన్నమాట. అయితే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటి అంటే సల్లేఖన ఏంటి అంటే చంద్రగుప్త మౌర్యుడు, ఇంతకుముందు చెప్పాను కదా సల్లేఖన వ్రతం చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది, అది చేయాలి అంటే మనకు హరిహంత్ అనే స్టేజ్కి రావాలి, ఆ తర్వాత చేయాలి అని చెప్పేసి కొన్ని అనుకున్నాం కదా. సో ఈ చంద్రగుప్త మౌర్యుడు మౌర్య వంశం అనమాట ఇతనిది. ఈ చంద్రగుప్త మౌర్యుడు ఈ సల్లేఖన వ్రతం చేసి చనిపోయినమాట ఇతను. ఎవరు అంటే చంద్రగుప్త మౌర్యుడు. సల్లేఖన వ్రతం చేసి చనిపోయిన ఫస్ట్ రాజు ఎవరు అంటే చంద్రగుప్త మౌర్యుడు. నెక్స్ట్ సంప్రాతి అనమాట. ఇది మౌర్య వంశం. అయితే మౌర్య వంశంలో మనకు అశోకుడు గురించి చెప్పుకుంటాం కదా. అశోకుడు తర్వాత సంప్రాతి అనే అతను వస్తాడు. సో ఇతను జైన అశోక్గా ప్రసిద్ధి చెందాడనమాట. జైన అశోక్గా ప్రసిద్ధి చెందినది ఎవరు అంటే సంప్రాతి. నెక్స్ట్ వచ్చేసి కారవేలుడు అనమాట. కళింగరాజు. పుష్పమిత్ర శుంగుణ్ణి ఓడించి జైన విగ్రహంను తిరిగి కళింగకు తెచ్చుకున్నాడనమాట. అంటే ఇది తర్వాత టాపిక్ వస్తుందన్నమాట. ఫస్ట్ జైన విగ్రహాలను ఈ కళింగ ప్రాంతం నుంచి వేరే వాళ్ళు తీసుకెళ్తారనమాట. సో మళ్ళీ దానిని తిరిగి తెచ్చుకున్నది ఎవరు అంటే కారవేలుడు అనమాట. అతిగుంప శాసనం ద్వారా ఇది తెలుస్తుంది అనమాట. జైన మొత్తం విగ్రహాలను తెచ్చుకున్నారు తిరిగి అని చెప్పేసి ఈ అతిగుంప శాసనాన్ని వేయించినది ఎవరు అంటే కారవేలుడు. నెక్స్ట్ చాళుక్య రాజులు, సోమదేవుడు అని చెప్పేసి కొన్ని ఉంటాయి. నెక్స్ట్ 4వ ఇంద్రుడు. ఇది కూడా మెయిన్ పాయింట్. రాష్ట్రకూట రాజు అనమాట. ఇతను సల్లేఖన వ్రతం ఆచరించి చనిపోయిన సెకండ్ రాజు. ఫస్ట్ రాజు వచ్చేసి చంద్రగుప్త మౌర్యుడు. నెక్స్ట్ వచ్చేసి 4వ ఇంద్రుడు అనమాట. ఈ 2 నేమ్స్ గుర్తుపెట్టుకోండి. ఇది జైన మత టాపిక్ అనమాట. ఇక్కడ రాజులు, వాటి యొక్క స్థాపకులు ఎవరు, ఇక్కడ రాజులు, ఏ రాజు ఈ జైన మతాన్ని ఆదరించారు అని చెప్పేసి, ఏ వంశం, అలాగే జైన శిల్పం, అలాగే కొన్ని గ్రంథాలు ఇచ్చి ఎవరు రచించారని అడుగుతారు. సాహిత్యము అయితే 2 జైన పరిషత్లు జరిగాయి, ఎక్కడ జరిగాయి, ఎవరు, శ్వేతాంబరులు అంటే ఎవరు, దిగంబరులు అంటే ఎవరు. నెక్స్ట్ ఈ ఋషభనాథుడు, పార్శ్వనాథుడు, వర్ధమాన మహావీరుడు గురించి కంప్లీట్గా నేర్చుకోవాలి. ఇది జైన మతం గురించి అనమాట. నెక్స్ట్ వీడియోలో బౌద్ధ మతం గురించి కంప్లీట్గా నేర్చుకుందాము. థ్యాంక్ యూ.